హలో గైస్, ఈరోజు వీడియోలో మన ఇళ్ళకి సప్లై చేసేది ఎలక్ట్రికల్ కరెంటా, వోల్టేజా, పవరా ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది వినడానికి బేసిక్ కాన్సెప్ట్ అయినప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, పవర్ వచ్చింది, పవర్ పోయింది, ఇలా రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. బట్ రైట్ థింగ్ ఏంది అనేది చాలామందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలంటే కరెంట్ అంటే ఏంది, వోల్టేజ్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కరెంట్? కరెంట్ అంటే ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ కండక్టర్. అంటే ఒక కండక్టర్ గుండా ఎలక్ట్రాన్స్ ప్రవహించడాన్నే మనము కరెంట్ అంటాము. అలాగే వోల్టేజ్ అంటే ఏంది? వోల్టేజ్ అంటే ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని చెప్పచ్చు, లేదా ది ఫోర్స్ రిక్వైర్డ్ టు టెండ్ ద ఎలక్ట్రాన్స్ అని కూడా చెప్పచ్చు. అంటే ఇందాక మనం కరెంట్ అంటే ఒక కండక్టర్ గుండా ఎలక్ట్రాన్స్ ప్రవహించడాన్ని కరెంట్ అన్నాం కదా. ఇక్కడ ఒక కండక్టర్ గుండా ఎలక్ట్రాన్స్ ప్రవహించాలి అంటే ఊరికే అయితే ఫ్లో ఉండదు అనమాట, సమ్ ఫోర్స్ అనేది ఉండాలి. సో ఆ ఫోర్స్నే మనం ఇక్కడ వోల్టేజ్ అంటాం అనమాట. ఇక పవర్ అంటే ఏంది? పవర్ అంటే ది రేట్ అట్ విచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బై అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే పవర్ అంటే ది కాంబినేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని చెప్పచ్చు. మనం ఎంతైతే వోల్టేజ్ని సప్లై చేస్తామో ఆ వోల్టేజ్ ఇంటూ కన్జ్యూమ్ చేసుకునే కరెంట్, వోల్టేజ్ ఇంటూ కరెంట్ మల్టిప్లై చేసినట్టయితే వచ్చేదే పవర్ అన్నమాట. ఓకే, థియరిటికల్గా మనం కరెంట్ అంటే ఏంది, వోల్టేజ్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా థింక్ చేద్దాం. సపోజ్ మన ఇంటికి పవర్ సప్లై తీసుకుంటాం కదా, నియర్ బై ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి కానీ లేదా ఎలక్ట్రికల్ పోల్ దగ్గర నుంచి కానీ పవర్ సప్లై తీసుకుంటాం. మోస్ట్లీ ఇళ్ళకి సింగిల్ ఫేస్ ప్రిఫర్ చేస్తారు, కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు అయితే 3 ఫేస్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ నేనైతే సింగిల్ ఫేస్ సప్లై తీసుకోవడం జరిగింది. ఫేస్ న్యూట్రల్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫేస్ న్యూట్రల్ తెచ్చి ఇంటికి కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఇంటి దగ్గర మనకి ఎనర్జీ మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్కి ఇస్తామన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ కేసులో నేను ఏం చేశానంటే ఈ ఫేస్ న్యూట్రల్ మధ్యలో ఒక వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేశాను. అదేవిధంగా ఒక అమ్మీటర్ను కూడా సిరీస్లో కనెక్ట్ చేసుకోవడం జరిగింది. వోల్ట్ మీటర్ను ఆల్వేస్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము, అమ్మీటర్ను సిరీస్లో కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఇనిషియల్గా ఇంట్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్, ఫ్యాన్లు, లైట్లు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టేసాం. కంప్లీట్గా స్విచ్ ఆఫ్లో పెట్టేసాము. ఇప్పుడు వోల్టేజ్ను మెజర్ చేస్తాం. వోల్టేజ్ అంటే ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా. ఇప్పుడు 2 పాయింట్స్ అంటే ఇక్కడ ఫేస్ న్యూట్రల్ మధ్యలో వోల్టేజ్ను మెజర్ చేస్తున్నాం. వోల్టేజ్ సింగిల్ ఫేస్ కాబట్టి 230 వోల్ట్స్ చూపిస్తుంది. అదే కరెంట్ విషయానికి వస్తే కరెంట్ అనేది 0 చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ అనేది స్విచ్ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి. ఈ కేసులో పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. ఇక్కడ వోల్టేజ్ ఏమో 230 వోల్ట్స్ ఉంది, కరెంటు 0 ఉంది కాబట్టి టోటల్ పవర్ అనేది 0 అనమాట. ఈ కేసులో వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ అనేది ఏం లేదు. సపోజ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక వాటర్ పంపును ఆన్ చేసాం. వాటర్ పంప్ నథింగ్ బట్ మోటార్ కదా. ఆ మోటార్ను ఆన్ చేసాం. 1 HP మోటార్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. 1 HP మోటార్ను ఆన్ చేయగానే ఇక్కడ వోల్టేజ్ అనేది అయితే 230 వోల్ట్సే ఉంది. బట్ కరెంట్ విషయానికి వస్తే 4.5 amps కరెంట్ కన్జంప్షన్ జరుగుతుంది అనమాట. ఈ కేసులో పవర్ విషయానికి వస్తే P = V × I కదా, కరెంట్ ఇంటూ వోల్టేజ్. ఇప్పుడు వోల్టేజ్ అనేది 230 వోల్ట్స్ ఉంది, కరెంట్ వచ్చేసరికి 4.5 amps. అంటే ఆల్మోస్ట్ 1.35 కిలోవాట్. ఇందాక కేసులో ఏమో అన్ని స్విచ్ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి పవర్ అనేది 0 ఉంది. ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్టయితే మనకు వచ్చే సప్లైలో వోల్టేజ్ ఉండాలి, కరెంట్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే సమ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ను మల్టిప్లై చేయడం ద్వారా వచ్చేదే పవర్ అంటాము. ఈ పవర్కి యూనిట్స్ వచ్చేసరికి కిలోవాట్స్ అనమాట. ఈ పవర్నే మనం వాడుకుంటాం అనమాట. ఇలా వాడుకునే పవర్ను ఎంత టైం యూజ్ చేసుకున్నాం అనేది బేస్ చేసుకుని మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది రావడం జరుగుతుంది. మనం గమనించినట్టయితే ఎలక్ట్రిసిటీ బిల్లో కూడా యూనిట్స్ అనేది కిలోవాట్ అవర్స్లో మెన్షన్ చేస్తారు. సో ఫైనల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకి సప్లై చేసేది కానీ మనం కన్జ్యూమ్ చేసుకునే కానీ ఎలక్ట్రికల్ పవర్ అనమాట.